ఇండియన్ క్రికెట్ టీం ఈ 2020 వరల్డ్ కప్ లో ఆడుతున్నప్పుడు కానీ టీం సెలెక్ట్ అయినప్పుడు కూడా ఎవరికి నాతో సహా ఎవరికి నమ్మకం లేదు. నేను కూడా నా ఒక్క ఈ టీం గొప్పకూడదా, ఈ టీం సెమీస్ వెళ్తేనే గొప్ప. నేనేంటి క్రికెట్ లో ఎంతో పడిపోయారు. గవాస్కర్ గారే అన్నారు నా ఫేవరెట్ టీమ్స్ లో ఇండియా లేదు, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ మాత్రమే ఉన్నాయి. ఇండియా సెమీస్ కి వెళ్తే ఆశ్చర్యం అని చెప్పాడు. ఇక పాకిస్తాన్ వాళ్ళు అయితే చాలా మంది ఇండియా గనక సూపర్ 8 దాటి సెమీస్ కి వెళ్తే బట్టలు తిరుగుతాం, లైఫ్ లో క్రికెట్ చూడడం, క్రికెట్ ఆడడం, ఇలా ఛాలెంజ్లు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఇండియా నిజంగా సెమీస్ కి వెళ్ళడం, కొంతమంది అంటున్నారు ఇది అదృష్టం, లక్ వల్లే. ప్రతి మ్యాచ్ లో ఎవడో ఒకడు ఆడుతున్నారు కాబట్టి ఏదో లక్కీగా గెలుస్తున్నారు, కానీ ఎక్కడ కూడా టీమ్ గా ఎవడో ఆడట్లేదు. ఎందుకంటే ఏదో ఒక్కడి పర్ఫార్మెన్స్ మీద ప్రతి మ్యాచ్ గెలుస్తుంది, లేకపోతే ఎప్పుడో షెడ్కి వెళ్ళిపోయేది అని అన్నారు. ప్రతిదీ నిజమే అని అనుకుందాం. ఎలా ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు, లక్ ఆడుతున్నారా కాదు, ఆడడం గొప్ప. సిచ్యువేషన్ బట్టి ఆ ప్రెజర్ తరఫున ఆడడం గొప్ప. నిన్న ఆడిన సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో 97 నాట్అవుట్, 11 సంవత్సరాల సిస్టమ్. అతను 11 సంవత్సరాలు ఇప్పుడు మన చిన్నప్పుడు వచ్చాడు ఐపీఎల్ లోకి, ఆ తర్వాత నుంచి టీమిండియాలోకి 11-12 ఏళ్ళగా ఉంటే ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లు 60 మ్యాచ్లే. ఏ మ్యాచ్లు ఆడతాడు, ఏ మ్యాచ్లు ఆడతాడు అతనికి కూడా తెలియదు. దీన్నే టైం అంటారు. అభిషేక్ శర్మ అన్నారు. ఏమైంది, 4 మ్యాచ్లో టచ్ చేయడం, ఒక్క మ్యాచ్ లో కొట్టాడు, అది కూడా జింబాబే మీద మాత్రమే. పెద్ద టీమ్స్ లో దీని మీద కొట్టలేదు. సంజయ్ శాంసన్ టీమ్ లో ఎందుకు అన్నారు. ఈ లాస్ట్ మ్యాచ్ మొన్న ఆడిన 97 పరుగులకు ముందు కూడా గంభీర్ తీసేద్దాం అనుకున్నాడంట, రింకు సింగ్ ని పెట్టుకుందాం అనుకున్నారంట. కానీ సూర్యకుమార్ యాదవ్ ఒప్పుకోలేదంట. రింకు సింగ్ యాదవ్ వాళ్ళ ఫాదర్ పై ఆల్రెడీ డల్గా ఉన్నాడు, ఎందుకు రిస్క్ చేయడము, సంజయ్ శాంసన్ ఆడిద్దాము, నా మాట వినని బతిమాలుకున్నాడంట సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు మరి అతనే విన్నర్ అయ్యాడు. లేదా అసలు సంజయ్ శాంసన్ లేకపోతే ఆ రింకు సింగ్ ఏమంటే గెలవకపోదేమో, నెక్స్ట్ అవుట్ సెమీస్ రాకపోదేమో. కాబట్టి అదృష్టం కలిసి రావాలి, మనకి ఎంతో కొంత సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ 11 ఏళ్ళు 12 ఏళ్ళు కష్టపడి వాళ్ళు ఈ రేంజ్కి ఉన్నారు, మనం 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడి ఇంక ఇంతేనా నా జీవితం, ఆ జీవితంలో ఇంకేం సాధించలేనా అని అనవసరంగా మనం కొట్టుబెట్లు ఆడిపోకూడదు. మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి, ప్రతి ఒక్కడికి మంచి రోజు అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి మళ్ళీ క్రికెట్ లోకి వచ్చేస్తే సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయిన టీమిండియా జింబాబే మీద, వెస్టిండీస్ మీద గెలిచి ఫైనలీ సెమీస్ అయితే వచ్చింది. బట్ సెమీస్ లో అయితే అక్కడ ఉన్నది ఇంగ్లాండ్ టీం వరల్డ్ కప్ మ్యాచ్ మొదలుపెట్టినప్పుడు అయితే అంత పెద్ద ఫామ్ లో అనిపించలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఫామ్ లో ఉన్నారు, అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో. సో మరి ఇంగ్లాండ్ టీంని గెలవాలంటే ఖచ్చితంగా గెలిచిద్దా అంటే చాలా కష్టమే, చాలా టఫే. కొంచెం చెప్పాలంటే ఇంగ్లాండ్ తో ఆడుతుంది కొంచెం మంచిగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇంకొక టీం న్యూజిలాండ్ ఖచ్చితంగా ఐసీసీ ఈవెంట్ లో ఇండియాని తుప్పు రేకొట్టేస్తుంది. కాబట్టి న్యూజిలాండ్ తో మ్యాచ్ పడలేదు. లక్కీగా సౌత్ ఆఫ్రికా ఫైనల్ కి వచ్చేస్తే బాగుంటుంది, న్యూజిలాండ్ ఓడించేసి. సౌత్ ఆఫ్రికా ఎలా అయినా ఫైనల్ లో మనం కొట్టేస్తారు, కానీ మళ్ళీ అక్కడ న్యూజిలాండ్ వచ్చిందంటే మళ్ళీ మనకి ఎక్కడ దెబ్బ కొడతారో చెప్పలేము. కాబట్టి ఇంగ్లాండ్ ఇక్కడే ఓడించేసి అక్కడ సౌత్ ఆఫ్రికాతో తేల్చుకోవడం చాలా మంచిదని చెప్పేసి మన మాజీ క్రికెటర్స్ అయితే అంటున్నారు. కాబట్టి బౌలింగ్ లో సరైన సపోర్ట్ లేదు. మన జస్ప్రీత్ బుమ్రా తప్ప ఎవరో సరిగ్గా ఇట్లా. హార్దిక్ పాండ్యా 1-2 వికెట్లు తీసిన భారీగా పరుగులిచ్చేస్తున్నాడు, హర్షదీప్ సింగ్ భారీగా పరుగులిచ్చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి ఆడిన 4 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ లో, అది కూడా లాస్ట్ మ్యాచ్ లో కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేశాడు. ఇంకా బ్యాటింగ్ లో అయితే అభిషేక్ శర్మని నమ్ముకోలేము, ఎప్పుడు ఆడతాడు ఆయనకి తెలియదు. ఇషాన్ కిషన్ వచ్చిన ఒక మ్యాచ్ 2 మ్యాచ్ లో బాగా ఆడాడు, మళ్ళీ తేలిపోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ అంతో ఇంతో కొంచెం ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా అతను కూడా అంతే, గాలి ఆటగాడు, ఎప్పుడు ఆడతాడు ఆడతాడు తెలియదు, ఆడితే బాగా ఆడతాడు లేదంటే ఆడు. సో ఇప్పుడు టీం అంతా ఎవరి మీద ఉందంటే సూర్యకుమార్, మన మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, అండ్ ఇప్పుడు సంజు శాంసన్. సో వీళ్ళు ఆడితే రింకు సింగ్ కూడా నెక్స్ట్ మ్యాచ్ వస్తాడేమో, నాకు తెలిసి అభిషేక్ శర్మ తీసేది. సో వీళ్ళందరూ మళ్ళీ మంచి పర్ఫామ్ చేస్తే ఇంగ్లాండ్ కొట్టేసి మళ్ళీ మనం అయితే ఫైనల్ అడుగు పెట్టబోతున్నాము. సో ఫైనల్ అడుగు పెడితే డెఫినెట్ గా న్యూజిలాండ్ రావద్దు, అటు వైపు నుంచి అయితే నేను కోరుకుంటారు. సౌత్ ఆఫ్రికా వస్తే కప్పు మనదే. ఒకవేళ సౌత్ ఆఫ్రికా వచ్చి మనం ఓడిపోయినా కూడా ఒక సౌత్ ఆఫ్రికా ఛానల్ కల కప్పులు కొట్టాలి వాళ్ళు ఎప్పుడు కొట్టలేరు కదా. సో ఆ రకం కూడా సౌత్ ఆఫ్రికా వాళ్ళు అందరూ కూడా మన ఇండియన్స్ కంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఆ రకం కూడా మనం పెద్ద ఫీల్ అయితే ఉండదు. కాకపోతే ఒక ఇండియన్ అయితే ఇండియన్స్ గెలవాలని కోరుకుంటాం కాబట్టి డెఫినెట్ గా ఇండియా కప్పుకోవడం. సో ఇక్కడ అదృష్టాలు దురదృష్టాలు ఏముండవు, దేనికైనా టైం అవుతూ రావాలి. ఎవడ సినిమా ఆడితే ఆడి సినిమాలో ఆడే హీరో, అలాగే ఆ రోజు మ్యాచ్ లో ఎవడాడితే ఆడే హీరో ప్రపంచానికి. ఇప్పుడు సంజు శాంసన్ అనే పేరు జీవితాంతం క్రికెట్ ఈ వరల్డ్ కప్లు జరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం ఆ పేరు మనం వింటాం. అదే నేను ప్రతి వరల్డ్ కప్ ఆ పేరు మనం చాలు, ఒక్క ఇన్నింగ్స్ చాలు జీవితాన్ని మార్చేస్తుంది. సో అలాగే మీ జీవితంలో ఒక్క గెలుపు చాలు మీ జీవితాన్ని మార్చేస్తుంది. సో ఆ గెలుపు వచ్చే వరకు వెయిట్ చేయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా నేను కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.